ఏరా, ఏం జరిగిందిరా? ఊర్లో వాళ్ళందరూ ఆ ఇంటి ముందే గుమిగూడి నిలబడ్డారు. అదా, అది ధనరాజులురా. అక్కడ గుమిగూడిన వాళ్ళందరూ ధనరాజు బంధువులే. ధనరాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. మరి వాళ్ళందరూ అలా బయటెందుకు నిలబడ్డారా? అదో పెద్ద కథరా బాబు. అందరూ అదో పెద్ద కథ అంటున్నారు గాని ఒక్కరూ కూడా అసలు విషయం చెప్పడం లేదురా. ఇంతకీ ఎవర్రా ఈ ధనరాజు? నేనే ఆ వెర్రి వెంగళప్పనిరా. అబ్బా సరేలేండి, ఇంకా ఎంతకాలం ఇలా ఇంట్లో కూర్చొని బాధపడతారు? కాస్త బయటికి వెళ్ళిరండి. ఎలాగే బయటికి వెళ్ళేది? ఊర్లో వాళ్ళందరికీ నేను ఎలా ముఖం చూపించాలి? అయినా మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? మోసపోవడం మీ తప్పు కాదు కదా. అసలు ఇదంతా ఎలా మొదలైందబ్బా? కొన్ని నెలల క్రితం ధనరాజు చాలా సంతోషంగా ఉండేవాడు. తాతలు తండ్రి సంపాదించి పెట్టిన ఇల్లు, షాపులు అతనికి ఉండేవి. వాటిని బాడుగకు ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖున అద్దెలు వసూలు చేసుకుంటూ ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవించేవాడు. ఏమేవ్, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఆ వీధి చివర ఉన్న సురేష్ 2 నెలల నుంచి బాడుగు ఇవ్వట్లేదు. మీరు కాస్త గట్టిగా అడగండి. అలాగే ఆ మంగ ఇంటి అద్దె ఎప్పుడూ సగమే ఇస్తుంది. ఈసారి మాత్రం పూర్తి అద్దె తీసుకోండి. అసలే మీ మంచితనం చూసుకొని వాళ్ళు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. పోనీలే, వాళ్లకు ఏవో కష్టాలుంటాయి. కష్టాలా పాడా? ఆ మంగ రోజు సినిమా, షికార్లు అన్నీ చేస్తుంది. మీ దగ్గరకొచ్చేసరికి మాత్రం డబ్బులు లేవు అంటుంది. సరే సీత, నువ్వు చెప్పినవన్నీ విన్నాను. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే సాయంత్రం చెప్పు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? అలా సీత చెప్పిన మాటలు వింటూ ధనరాజు అద్దెలు వసూలు చేయడానికి బయలుదేరాడు. ఏమయ్యా సురేష్, 2 నెలల నుంచి షాప్ అద్దె సరిగ్గా ఇవ్వడం లేదు. ఇంట్లో మా ఆవిడ ఒకటే నన్ను తిట్టేస్తుంది. అద్దె ఇస్తావా, లేకపోతే షాపు ఖాళీ చేస్తావా? అయ్యా, నేను కూడా అదే చెప్పాలనుకున్నానయ్యా. ఊర్లో మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. నేను వెళ్ళి ఆమెను చూసుకోవాలి. అందుకే ఈ షాపు ఖాళీ చేస్తాను. ఈ 2 నెలల అద్దె మాత్రం నెమ్మదిగా మీకిచ్చేస్తాను. అలాగైతే సరే. మరి నీకేమైనా డబ్బులు అవసరమైతే మొహమాట పడకుండా అడుగు. అలా ధనరాజు మిగతా ఇల్లు, షాపుల దగ్గరకు వెళ్లి అద్దెలు వసూలు చేసుకున్నాడు. అయితే తిరిగి ఇంటికి వస్తూ వస్తూ అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అయ్యగారు, ఆ ఖాళీ అయిన షాప్కి 2 లెట్ బోర్డ్ పెట్టేస్తాను అయ్యగారు. ఆగాగు. ఒరే రంగా, షాప్ ఎలాగో ఖాళీగా ఉంది కదా, మనమే ఒక కిరాణం షాప్ పెట్టేస్తే కాస్త కాలక్షేపంగానూ ఉంటుంది, డబ్బులు కూడా వస్తాయి. ఏమంటావురా? అబ్బా, మనకా వ్యాపారాలు ఎందుకు బాబూ? అయినా ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంది? ఇంటికి చేరుకున్న ధనరాజు సురేష్ విషయం నుంచి మొదలుకొని జరిగినదంతా సీతకు వివరంగా చెప్పాడు. అయితే 2 లెట్ బోర్డు పెట్టేయండి. ఒరే వెంకన్న, వెళ్ళి బోర్డు పెట్టేసి షాప్ని కూడా బాగా శుభ్రం చేయించు. సరే అమ్మగారు, ఇప్పుడే వెళ్ళి పెడతాను. ఆగాగు వెంకన్నా. ఏమైంది అయ్యగారు? ఆ షాపుని మళ్ళీ అద్దెకు ఇవ్వడం కంటే మనమే ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా, ఆ వ్యాపారాలన్నీ మనకెందుకండి? 1వ తారీఖు వచ్చిందా, అద్దెలు వసూలు చేసుకున్నామా, హాయిగా తిన్నామా, పడుకున్నామా అన్నట్టుండాలి. అసలే మీరు జీవితంలో ఒక్క వ్యాపారం కూడా చేసింది లేదు. అదంతా పాత మాట సీత. ఒక్కసారి ప్రయత్నిస్తే మనము పెద్ద వ్యాపారవేత్తలవ్వచ్చు. సరే, మీ ఇష్టం. మీరంతగా చెప్తున్నారు కదా, ఒకసారి ప్రయత్నించి చూడండి. అయితే ఇంతకీ ఏ వ్యాపారం మొదలు పెడదాం? నాకు వాటి గురించి ఏం తెలీదు. వ్యాపారం పెట్టాలనుకున్నది మీరే, ఆలోచించాల్సింది కూడా మీరే. ఇంకే ఉంది, కిరాణా షాప్ పెడదాం. మన బంధువులంతా, అద్దెకున్న వాళ్లంతా మన దగ్గరే సరుకులు కొంటారు. అప్పుడు మనకి లాభాలే లాభాలు. అంత తేలికనుకుంటున్నారా? షాపు పెట్టడం ఒకటైతే నడపడం ఇంకోటి. అదంతా నేనే చూసుకుంటాను. ముందు వాళ్ళు అద్దెలే సరిగ్గా ఇవ్వట్లేదు, ఇప్పుడు సరుకులు కొని డబ్బులు సరిగ్గా ఇస్తారనుకుంటున్నారా? అయితే అయ్యగారు, ఊరంతా మాట్లాడుకునేలాలా మన షాప్ ఓపెనింగ్ గ్రాండ్గా చేద్దాం. మరుసటి రోజు రంగన్న షాపు నిండా కిరాణా సరుకులు తీసుకొచ్చి పెట్టాడు. ధనరాజు ఊరి వాళ్లందర్నీ, తన బంధువులందర్నీ పిలిచి చాలా ఘనంగా
షాపు ప్రారంభోత్సవం నిర్వహించారు. మొదటి 2 రోజులు షాపు బాగానే నడిచింది. కాని 3వ రోజు నుంచి ధనరాజుకి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఏం ధనరాజు, ఎలా ఉన్నావయ్యా? రండి మామయ్య, అంతా కులాసాయేనా? అత్తయ్య ఎలా ఉంది? ఏం కులాసాలేవయ్యా? మీ అత్తయ్యకు నిల్చుంటే కాళ్ళ నొప్పి, కూర్చుంటే నడుం నొప్పి, పడుకుంటే ఆయాసం, తింటే అజీర్ణం, తినకపోతే గ్యాస్. అయ్యగారు, ఇన్ని రోగాలుంటే ఉండాల్సింది ఇంట్లో కాదు, హాస్పిటల్లో. నువ్వు నోరు మూయరా. డాక్టర్కి చూపించావా మామయ్య? ఏమన్నారు? డాక్టర్ గారు బలమైన ఆహారం పెట్టమన్నారు. అందుకే ఇలా వచ్చాను. రే వెంకన్న, లిస్ట్ చెప్తా, అన్నీ ఇవ్వు. కేజీ బాదం, కేజీ జీడిపప్పు, కేజీ పిస్తా, కేజీ మినపప్పు. ఏందయ్యా, అమ్మగారికి బలమైన ఆహారం పెడుతున్నావా లేక ఊర్లో స్వీట్ షాప్ పెడుతున్నావా? ఆహా, ఈరోజు మంచి బేరం దొరికిందే. మామయ్య, ఏంటయ్యా? డబ్బులు. అయ్యో, ఈ నెలంతా ఖర్చులే అయ్యాయి. డబ్బులొచ్చే నెల 1వ తారీఖున ఇస్తాను. అయ్యో, మంచి బేరం అనుకున్నాను. ఇదప్పేనా? బావా, ఈ సరుకులన్నీ ఇవ్వు. ముందు డబ్బులివ్వు. ఏంటి బావా, నేను పరాయవాడ్నా? నీ చుట్టాలందరికీ బాకీ ఇస్తావు, నాకు మాత్రం ఇవ్వవా? అంతేలే బావా, అక్క తరపు చుట్టాలంటే నీకు లోకువా? సరే, తీసుకెళ్ళు. ఇదిగో, వచ్చే నెల 1వ తారీఖు డబ్బులివ్వాలి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ధనరాజు చుట్టాలందరూ వచ్చి సరుకులు బాకీ పెట్టి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. నెల ఆఖరికల్లా సరుకులు మొత్తం అయిపోయింది కాని ధనరాజుకు డబ్బులు మాత్రం రాలేదు. ఏమైందండి? ఒకరు నీ చుట్టాలని, ఒకరు నా చుట్టాలని, మొత్తం మన బంధువులందరూ సరుకు మొత్తం తీసుకెళ్లారు. ఒక్కరు కూడా డబ్బులివ్వలేదు. అందుకే ముందే చెప్పాను, ఈ వ్యాపారాలన్నీ మనకు అవసరమా? చూస్తూ ఉండు సీత, ఒకరోజు నేను పెద్ద వ్యాపారవేత్తనై చూపిస్తాను. అయితే ఇప్పుడేం చేద్దామంటారు? ఈసారి చెప్పను సీత, చేసి చూపిస్తాను. అని చెప్పిన ధనరాజు మరుసటి రోజు మరో కొత్త ఆలోచనతో ఒక బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. బట్టల వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ధనరాజు మామయ్య షాపుకి వచ్చాడు. అప్పటికి ధనరాజు షాపులో లేరు. అరే వెంకన్న, మా ఆవిడికి మంచి పట్టు చీర, నాకు మంచి పట్టుబట్టలు చూపించరా, పెళ్ళికెళ్ళాలి. వాటిలో ఒక చీర, తనకు నచ్చిన పట్టుపంచె తీసుకున్నాడు. ఇవి మా ఆవిడికి నచ్చితే డబ్బులిస్తాను, లేదంటే తిరిగి తీసుకొచ్చిస్తాను. వెంకన్న, ఈరోజు అమ్మకాలు ఎలా జరిగాయి? చాలా బాగా జరిగాయి అయ్యగారు. ఎంతమ్మావు? అమ్మలేదు అయ్యగారు, మామయ్య తీసుకెళ్లారు. 2 రోజుల తర్వాత మామయ్య మళ్లీ షాపుకి వచ్చారు. ధనరాజు డబ్బులు తీసుకొచ్చాడేమో అని సంతోషపడ్డాడు. కాని మామయ్య తీసుకెళ్లిన చీర, పట్టు, పంచె తిరిగి వెంకన్న చేతిలో పెట్టాడు. మీ అత్తయ్యకి ఇవి నచ్చలేదురా, అందుకే తిరిగి తీసుకొచ్చేశా. అదేంటి మామయ్య, 2 రోజుల తర్వాత? అయ్యో, నచ్చుతాయేమో అని 2 రోజులు చూసాం, నచ్చలేదు. అరే సింహాచలం, మొన్న మీ ఆవిడ మా తమ్ముడి కూతురు పెళ్లికొచ్చినప్పుడు ఇదే చీర కట్టుకుంది కదా, భలే బావుంది. ఇప్పుడెందుకెందుకు వెనక్కిచ్చేస్తున్నావురా? అది ధనరాజు ఏమీ మాట్లాడలేక మామయ్య మొహం వైపు చూశారు. మామయ్య మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వి, సరేరా నేను వస్తా అని అక్కడ్నుంచి జారుకున్నాడు. ఏంటి బావా, ఈసారి బట్టల దుకాణం పెట్టావా? చాలా బావుంది. అయితే నా కూతురి మొదటి పుట్టినరోజు దగ్గర పడుతోంది. నాకు మీ నుంచి వేరే బహుమతులేమీ వద్దు బావా. ఒక మంచి గౌను నువ్వే బహుమతిగా ఇచ్చేయి, నేను కొనను. పాపకి నువ్వే మామయ్య లాంటి వాడివి బావా. నువ్విచ్చిన గౌన్ వేస్తే చాలా సంతోషపడుతుంది. చేసేది లేక ధనరాజు గౌను ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది. ఒకరు పుట్టినరోజు అని, ఇంకొకరు శుభకార్యమని, మరొకరు బంధుత్వం పేరు చెప్పి బట్టలు తీసుకెళ్లారు. కాని డబ్బులిచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరూ లేరు.
అదే నేను ముందే చెప్పాను కదండి, ఇది రెండో వ్యాపారం. ఇది కూడా దివాలా తీసింది. ఇప్పుడు ఇంకేం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు? అంత కోపడకు సీత. ఈసారి మాత్రం నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. 2 వ్యాపారాలు దివాలా తీసిన ధనరాజు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈసారి ఒక గొప్ప ఆలోచన వచ్చిందని భావించాడు. అలా ఊర్లోనే ఎరువులు, పురుగుల మందుల షాపు పెట్టేశాడు. ఇప్పుడు చూస్తా ఎవరు వచ్చి బాకీ అడుగుతారో. మా బంధువులెవరికి పొలాల్లేవు కాబట్టి ఈ షాపులో వాళ్ళ ఆటలు సాగవు. మరుసటి రోజు ధనరాజు ఇంటి నుండి షాప్కి వెళ్లేసరికి అరే వెంకన్న, ఇక్కడున్న బస్తాలన్నీ ఏమయ్యాయి? అయ్యగారు, మీరు లేని సమయంలో మీ దూరపు బంధువు వచ్చారు. వాళ్ళు ఈ బస్తాలన్నీ తీసుకెళ్లారు. ఏంటి, అంత సరుకు తీసుకెళ్లారా? ఏం ధనరాజు, ఎరువుల వ్యాపారం ఎట్లా సాగుతోంది? పర్వాలేదు సర్పంచ్ గారు. అదేంటి, మీ బాబాయ్ నీ దగ్గర ఎరువులు తీసుకెళ్లి పక్క ఊర్లో ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నాడని విన్నాను, నిజమేనా? ఏంటి? ఆ మాట విని ధనరాజు తన బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్లి చూసేసరికి బాబాయ్, ఇవన్నీ నా షాపులోని బస్తాలే కదా? అవునురా. అయితే నాకు డబ్బులెప్పుడిస్తావు? ముందు ఇవన్నీ అమ్ముడు పోవాలి, తర్వాత డబ్బులు వసూలు కావాలి. ఆ తర్వాత లెక్కలు చూసుకోవాలి. అప్పుడే నీ డబ్బులు ఇస్తా. ఇంక బాబోయ్, నేను ఏ వ్యాపారం చేయను. ముందులాగే 1వ తారీఖున అద్దెలు తెచ్చుకుని ఇంట్లో కూర్చుంటాను. అయ్యగారు, మరి 3 వ్యాపారాల నుంచి ఏం నేర్చుకున్నారు? ఊరంతా చుట్టాలే, నా ఖాతా మొత్తం ఖాళీయే.